హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో సరికి ఏంటంటే ప్రభాస్ గారితో ఒక కొత్త మూవీ అయితే మళ్ళీ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. ఒక వారం రోజుల్లోనూ అసలు ఏ మూవీ, అసలు దాని డైరెక్టర్ ఎవరు, ఏంటి అని చెప్పేసి వీడియో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 దగ్గరలో అయితే ఉందన్నమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే చాలా మంది ఏంటంటే ఇప్పట్లో లవ్ మూవీస్ చూడాలి అంటే కూడా ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఏంటంటే ఎపిక్ మూవీస్ కానివచ్చు, యాక్షన్ డ్రామాస్ కానివచ్చు, అన్ని కూడా ఇలాంటివి అయితే అందరూ కూడా ఎక్కువగా లవ్ చేస్తున్నారు అనమాట. మనకి ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో లవ్ సినిమా అంటే లవ్ మూవీ ఏదైనా హిట్ అయింది ఉంది అంటే మాత్రం అది మనకి సీతారామం అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ లో అసలు ఈ మూవీకి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అసలు వెళ్ళడం కూడా వేస్ట్ అనుకున్న టైంలో వెళ్ళి ఈ మూవీని సైలెంట్ గా హిట్ చేశారనమాట. ఆ విధంగా అయితే జరిగిందనమాట. ఆ మూవీలో మనకి అంటే రామ్ చరణ్ అడిగారు, ఎన్టీఆర్ అడిగారు ఆ మూవీలో, కానీ వీళ్ళు ఎవరు కూడా స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదన్నమాట. అంటే వాళ్ళకి నచ్చలేదు స్టోరీ కాబట్టి డైరెక్టర్ గారు అయితే వేరే వాళ్ళతో అయితే షూట్ చేయడం జరిగిందనమాట. ఆ మూవీ అనేది ఇప్పుడు మనకి పెద్ద హిట్ అయితే అవడం అయితే జరిగింది. దీంట్లో మీలో చాలా మంది కూడా ఆ మూవీ చాలా మందికి పెద్ద ఫ్యాన్స్ అయితే ఉంటుంటారు అనమాట. ఆ మూవీ తీసిన డైరెక్టర్ గారితోనే మనకు ప్రభాస్ గారికి ఒక కొత్త మూవీ అయితే పడబోతుందని చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే డైరెక్టర్ గారి పేరు వచ్చేసరికి హను రాఘవపూడి. దీని ఏంటంటే మనకి ప్రభాస్ గారితో త్వరలో ఒక మంచి మూవీతో అయితే రాబోతున్నారు అనమాట. మనకి మూవీ నేమ్ కట్ట వీళ్ళైతే ఏమీ రివీల్ చేయలేదు, కానీ దాదాపు ఈ మంత్ ఎండింగ్ లో ఈ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళ మనకైతే చేస్తారనమాట. మనకి ఏంటంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు పోలీస్ కింద అయితే కనబడబోతున్నారు. అదే ఈ సినిమాలో వచ్చేసరికి ప్రభాస్ గారు ఆర్మీ గెటప్ అయితే కనబడబోతున్నారు అనమాట. అంటే మనకి సీతారాముని మళ్ళీ రిపీట్ చేసి రీమేక్ చేస్తారా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంటుంది. కానీ అలాగైతే కాదు. ఏంటంటే తన స్టోరీ టెల్లింగ్ కానీ అంతా కూడా బాగుంటుంది అనమాట. తనతో తీస్తే ప్రస్తుతం అంటే ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వదు. తక్కువ బడ్జెట్ లోనే దాదాపు తక్కువ 200 కోట్లు పెట్టి అంత తీసాడు సీతారాము. కానీ దాదాపు 1000 కోట్లు, అదే 800 కోట్ల వరకు కూడా వసూలు అయితే చేసింది అనమాట. ఇప్పుడు ఇదే విధంగా ఈ మూవీకి కూడా దాదాపు 200 కోట్లు ఎస్టిమేట్ చేస్తున్నారంట. దాంట్లో 100 కోట్ల వరకు కూడా ప్రభాస్ గారి రెమ్యూనరేషన్, మిగతా 100 కోట్లతో ఈ మూవీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పటికే సెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వీళ్ళు నెతికి రెడీగా అయితే ఉంచారనమాట. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనకి మూవీ అనేది అయితే త్వరలో అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. ఒక 40 రోజులు ప్రభాస్ గారు షెడ్యూల్ వేస్తే ఈ మూవీ కంప్లీట్ అయిపోద్ది అనేది చెప్తున్నారు. అసలు ఈ మూవీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే రాబోయే వీడియోస్ అయితే చూద్దాము. అసలు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ మూవీ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல